వచ్చి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వాధా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయకపోవటం వల్ల నీ పితృ దేవరుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుషులకు, ఋషులకు, అన్యజీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టును కూడా చేరుకొని బతికేందుకు పుత్ర, ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా కష్టాలే ఎక్కువగా అనుభవం అవుతాయి. అలా పితృదేవతలు చెప్పగానే రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు. నా పితృదేవతలారా, మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించటం అత్యంత దుఃఖానుభావాన్ని,